హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పూరి అండ్ మ్యాంగో కాంబినేషన్ వీడియో చూసేద్దాము. ఇప్పుడు మ్యాంగోస్ ఫ్రెష్గా వాష్ చేసుకొని నేను ఇలా గుజ్జుతో తీసేసుకొని ఇలా వేసేసుకున్నాను. దాని తర్వాత మీ దగ్గర ఇలాంటిది ఉంటే మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదా మిక్సీ గిన్నెలో కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఇలా బాగా మిక్స్ చేసాక నేను చూపించే విధంగా మిక్స్ చేయండి. దాని తర్వాత కొన్ని సరిపోయిన వాటర్ వేసుకొని మళ్ళీ ఇలానే మిక్స్ చేసుకోవాలి. నేను చూపించే విధానంగా చేయండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం థిక్ షేక్ వచ్చాక దీంట్లో మనం ఇప్పుడు పాలు అనేటివి యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేటివి మనకు మ్యాంగోలో బాగా మిక్స్ అవ్వాలి. సో మనం మళ్ళీ ఇలానే చూపించే విధానంగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే జ్యూసర్ది మీరు మిక్సీలో యూజ్ చేసుకుంటే మీకు ఇంకా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మంచిగా థిక్గా అయ్యాక ఇందులో మీకు సరిపోయేంత షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇలానే మిక్స్ చేయాలి. నేను చూపించే విధానంగా మళ్ళీ మిక్స్ చేయండి ఫ్రెండ్స్. షుగర్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. అప్పుడే మనకు మ్యాంగో అనేది మనకు బాగా స్వీట్గా ఉంటుంది అండ్ పూరీలో తింటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అయిపోయాక మీరు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను పూరీస్ చూపిస్తాను. పూరీస్ ఎలా చేయాలో చూడండి. ముందుగానే పూరీస్ నేను పిండి తడిపి పక్కన పెట్టుకున్నాను. ఒక 10 to 15 minutes పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇన్కేస్ మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సడన్గా చేయాలనుకున్నా ఇది అనేది ఒక 20-30 minutesలో అయిపోతుంది. మీరు పూరి పిండి చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. ఇవన్నీ అయిపోయాక అంతలోపల ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ హీట్ అయ్యాక పూరి వేసేసాను ఫ్రెండ్స్. పూరి పిండి అనేది 10 to 15 minutes అలా పక్కా పెడితే పూరీలు అనేవి ఇలా మంచిగా పొంగుతాయి. ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం పూరి అనేది కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఆయిల్ పోయేంత వరకు ఇలా చూపించే విధంగా చేయండి. దాని తర్వాత ఒక న్యూస్ పేపర్లో పూరి అనేది వేసుకోండి. అలానే మిగతా అన్ని పూరీలు చేసుకోండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్ లాగా మనకు కూడా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో.
పూరీలన్నీ ఇలా అయిపోయాక మనం పక్కన పెట్టుకున్న మ్యాంగోని సర్వ్ చేసుకోవాలి ఒక బౌల్లో. ఇలా బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న పూరీలు కూడా దీంతో పాటు సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ట్రై చేశాక కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.